నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా తన కలంతో భావోద్వేగాలకు ప్రాణం పోసిన వ్యక్తి, డైలాగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాటల మాంత్రికుడు ఆయన. స్క్రీన్ ప్లేతో కథలకు బలమైన రూపమిచ్చిన సృజనశీలి, నటుడిగా తనదైన ముద్ర వేసిన కళాకారుడు, దర్శకుడిగా తన విజన్ను వెండితెరపై బుల్లితెరపై ఆవిష్కరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈరోజు మన ప్రత్యేక లైవ్ కార్యక్రమంలో ఉన్నారు ప్రముఖ రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, నటులు, దర్శకులు శ్రీ పుచ్చ రామకృష్ణ గారు. ఆయన సినీ ప్రయాణంలోని ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు, విజయాల వెనక ఉన్న కథలు, రచయితగా ఆయన ఆలోచనలు, నటుడిగా దర్శకుడిగా ఆయన దృక్పథం, నేటి తెలుగు సినిమా గురించి ఆయన అభిప్రాయాలు, యువతకు ఆయన చెప్పబోయే విలువైన సూచనలు, ఇవన్నీ ఈరోజు ఈ ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హలో, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ వెరీ మచ్. 9 నంది అవార్డులను తీసుకున్న మీతో ఈ ప్రత్యేక లైవ్లో చర్చించబోతున్నాం, మాట్లాడబోతున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఆనర్ టు మీ ఆల్సో. థ్యాంక్ యూ. మీ సినీ ప్రయాణం గురించి మనం మాట్లాడుకునే ముందుగా ఒక్కసారి బాల్యంలోకి వెళ్ళిపోయి వద్దాం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ బాల్యం ఎలా సాగింది? బేసిక్గా నేను పుట్టింది బాపట్లమ్మ. నా ఎడ్యుకేషన్ మొత్తం చిత్తూరులో జరిగింది, చిత్తూరు టౌన్లో. సో అక్కడ కళలు అనేటువంటివి కొంచెం తక్కువనే చెప్పాలి ఆ టైంలో. నేను 3వ తరగతి చదువుతున్న టైంలో సాంబశివరావు అనే ఆయన ఒక ఆయన, సలీం అన్న ఆయన ఒక ఆయన, వీళ్ళు ఒరే నువ్వు చిన్నప్పుడు ఎస్వి రంగారావులో ఉంటావురా, నువ్వు మా నాటకంలో చిన్న ఇది వేస్తావా అన్నారు. సరే వేస్తాను అన్నాను. ఏ సంవత్సరంలో జరిగింది ఇది? దిస్ వాజ్ ఇన్ 1970. ఓకే. సరే అన్నాను. అన్న తర్వాత నాటకం దొంగాటం అనే నాటకం తీసుకున్నారు, దానిలో చేశారు. దానిలో నేను ఒక హంతకుడిగా చేస్తున్నాను అనమాట. వాళ్ళు రిహార్సల్స్ చేయించారు, చేశాను, బాగా వచ్చింది. లిమిటెడ్ ఆడియన్స్ కాబట్టి అది చక్కగా జరిగింది, అందరూ మెచ్చుకున్నారు. దాంతో కొంచెం ఓహో మనలో ఏదో ఉందనుకున్నాం. నెక్స్ట్ యానివర్సరీ దగ్గరికి వచ్చేటప్పటికి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్, దానిలో ముసలాడి క్యారెక్టర్ నాది. చేతిలో కర్ర, వైట్ హెయిర్, ఇలాగా మొత్తం అంతా రెడీ చేశారు. స్టేజ్ మీదకి ఎక్కాను. ఒక్కసారి అంతమంది జనాలను చూసేటప్పటికి వణుకొచ్చింది, దడ్డ వణికాను. బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. నాకు ఒకసారి షాకు, దేనికి ఇచ్చారని మెల్లగా ఎంక్వైరీ చేస్తే ముసలాడి క్యారెక్టర్కి చాలా అద్భుతంగా వణుకుడు చూపించారు నువ్వు అన్నారు. భయంతో కూడిన వణుకు అనమాట. ఆ వణుకు తీసుకొచ్చిన అవార్డు అది. సో ప్రకృతి నాకు సహకరిస్తుంది అనేది నాకు కొంచెం అర్థమైంది. సో ఐ కంటిన్యూ లైక్ దాట్. అక్కడి నుంచి రైట్ ఫ్రమ్ దేర్ నాటకాలు వరుసగా వేయడం. తాటూరి సాంబశివరావు గారని మా గురువు గారు, ఆయన ఆర్టీసీలో వర్క్ చేసేవారు, వారు స్వర్గస్థులయ్యారు. ఆయన కె శంకర్ గారని ఆయన, వీళ్ళందరూ నాకు గురువులు నాటక రంగంలో. పరిషత్తుల్లో వాటిలో వేసేవాళ్ళం, చిత్తూరులో ఉన్న కళాకారులతో వాళ్ళతో. అలా చాలా పరిషత్తుల్లో నాటకాలు వేశాం. మా నాన్నగారు పూర్ణానంద శాస్త్రి గారు, ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్గా చేసేవారు. ఆయన ఈ వేదాలు కానీ పురాణాలు కానీ వీటన్నిటి మీద చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల నాకు మొదటి నుంచి కూడా పురాణాలు, సాహిత్యం వీటి మీద కొంచెం అవగాహన అది ఇది ఉండేది. చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగారు కాబట్టి వాతావరణం ఉండేది. నేను ఏదన్నా డౌట్ అడిగితే ఆయన ఒక బుక్ తీసుకొని వచ్చి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం దానిలో ఉంది చూడనేవారు. సో అలా దాన్ని తీసుకొని చదవడం మొదలుపెట్టేవాడిని. ఆ బుక్లో ఆయన ఉద్దేశం ఏంటంటే అందులో ఉన్నదంతా నా బ్రెయిన్లోకి ఎక్కాలని. ఒక సమాధానం చెప్పేస్తే సాటిస్ఫై అవుతాను. అలా కాకుండా నా అంతటా నాకు అవగాహన రావాలని అలా ఆయన రీడింగ్ హ్యాబిట్ అనేది నాకు ఇంట్రడ్యూస్ చేశారు. మదనపల్లిలో కొన్నాళ్ళు చదివాను నేను, బీటీ కాలేజ్. అక్కడ చాలా అద్భుతమైన లైబ్రరీ, చాలా పురాతనమైన కాలేజ్ అది, చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. సో
నా టైము లీజర్ టైం మొత్తం అక్కడ లైబ్రరీలో స్పెండ్ చేసేవాడిని. సో ఆ రకంగా నాకు పురాణాల మీద, సాహిత్యం మీద, వాటి మీద అవగాహన పెరిగింది. అవడానికి నేను సైన్స్ స్టూడెంట్నైనా నాకు ఈ సాహిత్యం మీద, వీటి మీద చాలా అవగాహన ఉండేది. నాటకాలు కొన్నాళ్ళకి రాయడం రచయితలు తగ్గారు. నాకు కావాల్సిన విధంగా రచనలు రావడం తగ్గింది. అది నేనే భర్తీ చేస్తే పోలేదా అన్న ఆలోచన వచ్చి నా ఫ్రెండ్స్, గురువులు వీళ్ళ ప్రోత్సాహంతో నేను రాయడం మొదలుపెట్టాను. సో లైక్ దట్ ఐ బికేమ్ ఎ రైటర్. నాటకాలు రాసుకోవడం, నేనే డైరెక్ట్ చేయడం, నేనే ఇది అవ్వడం, యాక్ట్ చేయడం లాంటివి చేసేవాడిని. అలాగా ఆ తర్వాత అక్కడి నుంచి నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యాను. డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత 81లో ఫినిష్ అయింది. 82లో మెడికల్ రిప్గా చేస్తున్నప్పుడు ఒక యాడ్ పడింది. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, వి మధుసూదన్ రావు గారిది, దేవదాస్ కనకాల గారు గురువు గారు. ఓకే. ఆయన దానికి ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆ స్కూల్ నుంచి వచ్చారు మీరు? దానిలో వాళ్ళు నటన వరం కాదు, శిక్షణ, సాధన అని ఇచ్చారు. అప్పటిదాకా నన్ను అందరూ బోర్న్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు. ఇక్కడ ఏంది శిక్షణ, సాధన అంటున్నారు అంటే నాకు తెలియంది ఏదో ఉందన్నట్టుగా అనిపించింది. నా ఇంట్రెస్ట్ అది చూసి మా నాన్నగారు, మా అమ్మగారు, సీతారామమ్మ గారు, మిగతా వాళ్ళు, మా అన్నయ్యలు వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. వెళ్ళి జాయిన్ అవ్వరా, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఉద్యోగం చేయాల్సిందే ఉందని. సో లైక్ దట్ 83లో మొట్టమొదటి బ్యాచ్లో శివాజీ రాజా, అచ్యుత్ ఆహుతి ప్రసాద్, నేను, రామ్ జగన్, మేమందరం క్లాస్మేట్స్. అలా మేము ఫస్ట్ బ్యాచ్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు, టీవీ ఇండస్ట్రీ వైపు ఇది మొదలైంది. అయితే ఈ కళలోకి ఎన్నో ఏట అడుగు పెట్టారు? కరెక్ట్గా చెప్పాలంటే నా 10వ ఏటమ్మా. 10వ ఏట? నా 10వ ఏట అడుగు పెట్టాను. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి నేను 83లో అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే నందమూరి తారక రామారావు గారు సీనియర్, ఆ మహానుభావుడి చేతుల మీదుగా మేము ఇంట్రడ్యూస్ అయ్యాం. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మమ్మల్ని అందరినీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇన్వైట్ చేసి, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ బ్రదర్, మీదంటూ ఒక అధ్యాయం క్రియేట్ చేసుకోండి అన్నారు ఆయన మహానుభావుడు. కొత్త తరం వాళ్ళని ఆయన ఆ విధంగా స్వాగతం చెప్పి మరి ఇందులోకి తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. ఓకే. బాల్యం అంతా ఆ విధంగా సాగితే కుటుంబ ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తోంది మీ విషయంలో. ఎందుకంటే మీ నాన్నగారు, మీ అన్నయ్యలు వీళ్ళంతా కూడా, అంటే మీ ఎదుగుదలని వాళ్ళు ఏ విధంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఇంకా ఏం నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు? అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఏమో మొదట కోర్స్ వర్క్ అయిపోయింది, కానీ ఆ తర్వాత ఆర్టిస్ట్గా నేను చెన్నైలోకి వెళ్ళి, అప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నై ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 86, 87 ఆ ప్రాంతంలో టోటల్గా అక్కడే ఉండేది ఇండస్ట్రీ. సో నేను మా బ్యాచ్ మొత్తం మేమందరం చెన్నైకి వెళ్ళాం ఆర్టిస్ట్గా ఇది చేద్దామని. తిరిగేవాళ్ళం ఆల్బమ్స్ అవి పట్టుకొని చాలా ఇదిగా చేసేవాళ్ళం. ఆ టైంలో అంటే పస్తులు ఉన్న రోజులు అవన్నీ చాలా సహజం. అవి కష్టాలని చెప్పను, ఎంచుకొని వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు ఫేస్, ఖచ్చితంగా దాన్ని అనుభవించాలంతే. అందులో కూడా ఏదో ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. చాలా అమ్మా. పొదుపు అనేది, కాలం ఎలా వృధా చేయకుండా ఉండాలనేది, డబ్బు మీద అవగాహన, ముఖ్యంగా అవకాశం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం కాదు, అవకాశం కోసం ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా రెడీగా ఎలా ఉండాలి, అది రాగానే ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను జీవితం అక్కడ పడ్డ కష్టాలు మాకు నేర్పించాయి. ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ టీవీ వచ్చింది, వెబ్ సిరీస్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చాయి, ఇలాంటివన్నీ చాలా వచ్చాయి. కానీ అప్పట్లో అవన్నీ ఏమీ లేవు, ఒక్క సినిమానే. సో దానిలో నిలదొక్కుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. మొదట్లో నేను ఒక 2 సినిమాలు హీరోగా, ఒక 3 సినిమాలు విలన్గా, తేరోడుం విధిలే అనే తమిళ సినిమా, దానిలో మన రెహమాన్ గారు దానికి ఫస్ట్ మ్యూజిక్ అనుకున్నారు, ఏఆర్ రెహమాన్ గారు. సో ఆ సినిమా ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయిన టైంలో శివరంజని, జ్యోతి చిత్ర వీటిలో నా ఇంటర్వ్యూ కూడా వచ్చింది ఆ టైంలో. ఓకే. కరెక్ట్గా ఆ టైంలో ఐ ఫేస్డ్ అన్ యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. దాంతో బెడ్ రిడన్ అయిపోయాను, అన్ని అవకాశాలు పోయినాయి.
కచ్చదేవయ్య అనే సినిమాలో హీరో, సంకెళ్ళు అనే సాంబశివరావు గారి సినిమా దానిలో హీరో, తేరోడుం విధిలో తమిళ్ దానిలో విలను. ఇలాగా మిస్ అయిపోయినాయి. తర్వాత ఆ టైంలో మా పెద్దన్నయ్య, ఆయన బాటాలో జనరల్ మేనేజర్గా చేసేవారు ఆయన ఏరియా. ఆయన, నువ్వు వచ్చేరా, ఎందుకు అక్కడ కష్టాలు, ఇక్కడ నేనే ఉద్యోగం చూస్తాను, నువ్వు కూడా బాటాలో ఇక్కడ జాయిన్ అయ్యేద్దుగా. వినం కదా ఒకసారి దీనిలోకి వచ్చిన అంత తర్వాత కష్టంలో కూడా మళ్ళీ సినిమా రంగం వైపే అడుగులు పడ్డాయి. తప్పదు ఒకసారి. అంటే ఈ కళారంగం అనేది ఎలాంటిదంటే ఇది వన్ వే ట్రాఫిక్, ఇక్కడికి రావడమే కానీ వెళ్ళిపోవడం అనేది ఉండదు. సో అయినా కూడా వినకుండా ఇక్కడే ట్రై చేయడం మొదలుపెట్టాం. మళ్ళీ మా అమ్మగారు, మా నాన్నగారు చాలా చాలా రకాలుగా ఆదుకున్నారు ఆ టైంలో. అది వాళ్ళు బాధ్యత అని అనొచ్చు, కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తే వాళ్ళ పొజిషన్లో ఉండి మామూలు తల్లిదండ్రుల కంటే చాలా ఎక్కువ చేశారు వాళ్ళు. అయింది అక్కడి నుంచి ఇక ఆర్టిస్ట్గా నేను కొన్ని నోస్ దగ్గర ఇలాగా కొన్ని జాబ్ ఇవి దెబ్బతిన్నాయి. ఇలా కాదులే అని చెప్పానని నాలో ఉన్న రైటర్ని బయటకు తీసి, తనికెళ్ళ భరణి గారు నాకు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఆయన్ని దండం పెట్టుకోవాలి, ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సో ఆ విధంగా రైటర్గా నా రీఎంట్రీ కొనసాగింది. సో అలాగా ఆయన దగ్గర చేస్తూ వచ్చి చాలా సినిమాలకి వాటికి, మన దివాకర్ బాబు గారి దగ్గర కొన్నాళ్ళు చేశాను. వినోదం లాంటి సినిమాలకు వాటికి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశాను. మన పర్చూరు గోపాలకృష్ణ గారి దగ్గర చేశాను. సో ఇలాగా కొన్నాళ్ళు చేసిన తర్వాత మణిశంకర్ అని ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు. హిందీ సినిమాలు చాలా చేశారు, రుద్రాక్ష, 16 డిసెంబర్ ఇలాంటి సినిమాలు చాలా చేశారు ఆయన. ఆయన అప్పుడు యాడ్స్ అవి చేసేవారు. ఆయన పిలిచి, రామకృష్ణ నీ ఫ్లూయెన్సీ బాగుంది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, నువ్వు నాతో పాటు ఎందుకు చేయకూడదు, నాతో పాటు చేయొచ్చు కదా అని చెప్పనని అడిగారు. ఐ సెడ్ ఓకే ఫర్ ఇట్. కరెక్ట్గా ఆ టైంలో అశోక్ కుమార్ గారు ఆర్టిస్టు, ఆయన తెనాలి రామకృష్ణ చేస్తున్నారు. దానికి ఇన్సిడెంటల్గా మణిశంకర్ గారే దానికి డైరెక్టర్. ఆ టైంలో ఈ రకంగా పరిచయం చేశారు నన్ను. ఓకే, చాలా మంచి రైటరు, చాలా మంచి ఆర్టిస్టు, నువ్వు అతన్ని ఉపయోగించుకోవచ్చు అని. ఆయన నన్ను ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు, తెనాలి రామకృష్ణ. అది జరుగుతున్నప్పుడే భోజరాజు కథలు అనే సీరియల్ స్టార్ట్ అవుతుంది. దానికి మణిశంకర్ గారే. సో భోజరాజు కథలకు నేను రైటర్గా ప్రమోట్ చేశారు. సో తెనాలి రామకృష్ణలో ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ గెటప్, డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. భోజరాజు కథల దగ్గరికి వచ్చేటప్పటికి రైటర్ కమ్ ఆర్టిస్ట్గా ఇదయ్యాను. సో అలాగా ప్రస్థానం స్టార్ట్ వచ్చేసింది. ఆయన బ్రదరు మీలో ఒక రైటర్ దాగి ఉన్నారని చెప్పేసి ఆ రైటర్ని కూడా బయటకు తీశారు. రైటర్ని ఆ టైంలో నారాయణ రెడ్డి గారు పద్యాలు రాసేవారు. పద్యాలు రాస్తున్నప్పుడు సరే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగేంత టైం ఉండేది కాదు మేకింగ్లో. మణిశంకర్ గారు, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, పద్యాలు ఎందుకు రాయకూడదు మీరు అన్నారు. పద్యాలు రాయడం అనేది చిన్న విషయం కాదు, చాలా నిజంగానే. కాదులే, ఎలాగైనా సరే మీరు రాయాలి, మనకున్న పరిస్థితి ఇది, వేరే చోటుకి వెళ్ళలేమన్నారు. నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, ఇలా అడుగుతున్నారండి, మీ పర్మిషన్ కావాలి, బేసిక్గా మీ ఆశీర్వాదం కావాలి అని అంటే, వెళ్ళవయ్యా, కరెక్ట్గా గుర్తుపెట్టుకో, కష్టపడినే అది ఫలితం వచ్చాక నువ్వు సాటిస్ఫై అయ్యాకే వాళ్ళ చేతిలో పెట్టు అన్నారు. రైట్ సార్, ఇట్స్ ఏ లెసన్ ఫర్ మీ. పెద్దని చెప్పిన మాటని ఖచ్చితంగా బుర్రలో పెట్టేస్తున్నారు. ఒక పద్యం రాయడానికి నిఘంటువులు కొన్నాను. ఆ దగ్గర నుంచి అసలు మొత్తం ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నిఘంటువు ఉండే తెలుగులో. మొత్తం తీసుకొని నేను అనుకున్న భావానికి పదాలు ఎక్కడున్నాయని వెతికి ఆ రకంగా గంటలు రోజులు దాని మీద శ్రమ చేసి ఆ పద్యాలు ఛందోబద్ధంగా రాసేవాడిని. అవి ఇచ్చేవాడిని వాళ్ళకి. అలాగే పద్యాలు రాయడం మొదలుపెట్టాను. అది తర్వాత ఎన్ని పద్యాలు రాశారు? దాదాపు ఒక 30-35 పద్యాలు రాశాను. ఓకే.
వాసవుని కొల్వందు విరిబోళ్ళ తగవు వనమాలతో వగదించి వచ్చినావు. వరదుడైనట్టి వనదనాథుడి నీకు వర్ధిష్ణువుగా వేయండ్ల వయసిచ్చెలావు. వాగీశ వనమాలి వామదేవులు గొల్సు వైదేహి వత్సుడవు వీర విక్రముడవీవు. విక్రమాదిత్యుడిని పొగుడుతూ పోయని చెప్పేది. దీనిలో ప్రతి లైను ప్రతి పదం వాతో స్టార్ట్ అవుతుంది, వాతో ఎండ్ అవుతుంది. అంటే అలా ఏమైనా అనుకునేవాళ్ళ? ఇప్పుడు ఆయన చెప్పారు పెద్ద ఆయన, అన్నీ నువ్వు సాటిస్ఫై అయితేనే ఒక డైరెక్టర్ చేతిలో, లేదంటే సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టమని ఆయన చెప్పారు, బాగానే ఉంది. కానీ మీరు రాసేప్పుడు నా పద్యం ఒక మార్క్ ఉండిపోవాలి. ఎస్. ఆ తర్వాత అంటే సినిమా రంగం ఏ విధంగా ఉంటుందంటే, ఒక సినిమా తీసిందంటే ఎన్నో తరాలు చూడొచ్చు అనమాట. అవును. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం, ఎప్పటివో పాటలు వింటూనే ఉన్నాం, ఇంకా ఎన్ని కొత్త పాటలు వచ్చినా కూడా. అవును. అలాగే మన మార్క్ అంటూ ఒకటి, సినారే గారి మార్క్, మనం అది ఎప్పటికీ మర్చిపోలేనిది అది. అలా మీ మార్క్ అంటూ ఉండాలి అని అంటే ఈ విధంగా రాస్తే బాగుంటుంది అని చెప్పి ముందుగా కష్టపడుతూ ఉంటాం, రాసేయాలి అని చెప్పేసి ఏదో రాస్తూ ఉంటాం. అది అప్గ్రేడ్ అవుతూ ఉంటే అందులో ఇంకా ఈ విధంగా రాయాలి, ఇందులో ఈ మార్పులు చేయాలి, ఈ విధంగా రాస్తే బాగుంటుందేమో, ఈ సీరియల్లో ఈ క్యారెక్టర్కి ఇలా రాయాలేమో అన్న మార్పులు చేర్పులు ఎప్పుడు మొదలు పెట్టారు? మీ మార్క్ ఉండే విధంగా ఏ పద్యం రాశారు? నేను మొదలుపెట్టిన మొట్టమొదటి పద్యం నుంచి నేను అది ఆ మార్కు రావడానికే ప్రయత్నం చేశానమ్మా. కారణం ఏంటంటే, ఇది నేను నిలబడాలి ఫస్ట్. ఇట్స్ అ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మీరు అంత పెద్ద యాక్సిడెంట్ని ఎదుర్కొని అయినా సరే నేను కళామ తల్లికే సేవ చేయాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అటువైపే అడుగులు వేశారంటే మీ డెడికేషన్ అక్కడే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇక్కడ బేసిక్గా ఏంటంటే, నాకు ముందు దాన్ని ముట్టుకున్న వాళ్ళందరూ మహామహులు. నారాయణ రెడ్డి గారు, ఆయన రాసే పద్యాలు అవి ఎలా ఉంటాయి చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళందరూ, బాణుడు అన్నాడు మహాకవి బాణుడు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏమనేవాళ్ళు అంటే సాహిత్యాన్ని బాణోచిష్టం అన్నారు. బాణోచిష్టం ఇదం సాహిత్యం అంటే బాణుడి ఉచ్చిష్టమే, ఆయన టచ్ అయిన సబ్జెక్ట్ లేదు, ఆయన ఎంగిలే మిగతా సాహిత్యం అంతా, అన్ని రంగాలు ఆయన టచ్ చేశాడు. అలాగా ఆ నారాయణ రెడ్డి గారు అన్ని ఫార్మెట్లు ఆయన టచ్ చేశారు. సో ఆ తర్వాత రామకృష్ణ లాభం లేదు, మనం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఓడిపోయినట్టు. అది రాకుండా ఉండాలంటే గురువు గారు టచ్ చెయ్యనటువంటి ప్రక్రియ, లేదా టచ్ చేసిన దానిలో అంతకంటే ఒక కాస్త కొత్తగా ఏదన్నా, ఆయనకంటే గొప్ప వాళ్ళని కాదు, ఏదన్నా కొత్తగా చూపించాలి. ఒక మెట్టు అని చెప్పి నేను అనలేకపోయాను. ఎందుకంటే కాస్త అంటే ఆవగింజంతే ఏదో అక్కడ అంతే ప్రయత్నమే, కానీ ప్రయత్నం అంతే. ఆయన 100 మెట్ల మీద ఉంటే మొదటి మెట్టు మీదే మనం కొంచెం సర్కస్ విన్యాసాలు చేయడం అంతే. ఆ మహానుభావుడితో కంపారిజన్ కాదు, కొత్తగా అలాగా ఏదైనా ఒక చమకలాగా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన మొదటి నుంచి ఉంది. అందువల్ల ఆ సాహిత్యాలు అవన్నీ మళ్ళీ వాళ్ళు చదివి వాళ్ళు ఎలా చేశారు, ఎలా రాశారు ఇవి చూసి అలా కాకుండా ఎలా చేద్దాం. మామూలుగా అంత్యాక్షరి ఇలాంటివి ఉంటాయి, అంటే మొదట ద్విత్వాక్షరం అంటారు, అంటే రెండో అక్షరం మ్యాచ్ అవుతూ వస్తూ ఉంటుంది పద్యాల్లో. ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలా కాకుండా ప్రతి దానికి వచ్చిందనుకో అప్పుడు ఎలా ఉంటుందని దానిలో నుంచి పుట్టిందే ఇదనమాట. వాసవుని కొల్వందు విరిబోడుల తగవు వనమాలతో వగదెంచి వచ్చినావు. అన్ని వాళ్ళు ఆ వకారంతో స్టార్ట్, దానిలోనే ఎండ్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి రాశాను అనమాట. ఆ తర్వాత ఒక చమత్కార పద్యాలు తీసుకున్నాను. ఇందులోనే చమత్కారం. నల్లని కురులయందురిమిన విరులు నీ నాట్య నటనా నిష్ట సంభాషణ చమత్కృతి సాగరంబు నోలలాడుచున్ నివ్వెరపాటును విస్మరించనకు విర్యుటం మైమరపునన్న నెచ్చెలి నేనెంత వాడను స్పందనా స్ఫూర్తి సుమంత లేనివాడను. ఈశ్వరుడు తనలో సగభాగమైన పార్వతిని చూసి అంటున్నట్టుగా రాశాను. అది గురువుగారు బాగా మెచ్చుకున్నారు. ఆ పద్యం బాగా రాస్తున్నావయ్యా, రాయ్ అన్నారు. భుజం మీద కొడుతూ. అది చాలు, ఆ ఒక ఆయన అప్రిషియేషను అది పద్మశ్రీ కంటే గొప్పది ఆ టైంకి నాకు. అవును, నిజమే. అంటే అటువైపు ఒక అడుగు వేసి అందులోని పద్యాలు ఈ విధంగా రాయాలి, నా మార్కేంటో చూపించుకోవాలి అనుకోవడం, ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకున్న గురువు గారి దగ్గర
ఒక్కసారి అలా శభాష్ అనిపించుకోవడం అనేది నిజంగా నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన గొప్పతనం అది, నా గొప్పతనం కాదు. నేను కష్టపడడం వరకు ఎవరైనా కష్టపడతారు. ఆ ఫలితం బాగా ఉంది అనేది ఒప్పుకోవడం, మెచ్చుకోవడం అనేది వారి అది గొప్పతనం. నిజమే. గురువు స్థానంలో ఉన్నా కూడా ఇంకా ఇలా రాస్తే బాగుంటుందేమో, దీన్ని ఈ విధంగా మార్చొచ్చు కదా అని చెప్పొచ్చు. కానీ ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవడం అనేది చూశారు. అది మెయిన్. సద్గురువులు అందుకే ఊరికే అనరు వాళ్ళని. అవును. ఇంకా నటు ఈ నటన వైపు వెళ్ళాలని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది? ఎందుకంటే పద్యాలు కూడా మొదలు పెట్టేశారు. ఈ పద్యాల వైపు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ లేదు, నటన వైపు వెళ్ళాలి, ఆన్ స్క్రీన్ చూడాలి ప్రేక్షకులు నన్ను. ఎందుకంటే మీరు నాటకరంగం వైపు వెళ్ళారు, అందులో రంగప్రవేశం చేశారు. ఆ స్టేజ్ ఏంటో, స్టేజ్ ఫియర్ ఏంటో 10 ఏళ్ల వయసులోనే చూసేశారు. ఆ వణుకుతోనే ఓ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత మళ్ళీ నటన వైపు రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు అంటారా? ఇది బేసిక్గా అమ్మా, నా దృష్టిలో ఏంటంటే క్రిమినల్ కానివాడు ఎవడు క్రియేటర్ కాలేడు. అంతా నేను చాలా ఓపెన్, చాలా మంచివాడిని, సద్గురు అన్న పొజిషన్లో, అంటే సచ్చీలుని అన్న పద్ధతిలో ఉంటే హీ కెనాట్ ఎక్స్ప్రెస్. మీరు గమనిస్తే హీరోకి పెద్దగా చేయడానికి ఏముండదు, కానీ విలన్ క్యారెక్టర్స్ అంటే ఎన్నో చేయొచ్చు, ఎన్నో రకాలుగా ఉంటుంది, చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే అది నన్ను అట్రాక్ట్ చేసింది ఎక్కువ. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మగారికి వాళ్ళకి మా నాన్నగారి జేబులో మా అమ్మగారి పెట్టెలో డబ్బులు దొంగతనం చేసి నోట్బుక్స్ అవి కొనుక్కొని వచ్చేవాడిని. అవి నాకు ప్రైజులు వచ్చినాయి అన్నట్టుగా చెప్పేవాడిని ఇంట్లో. వాళ్ళు నమ్మేసేవాళ్ళు. అది నిజం తెలుసుకున్న తర్వాత పనిష్మెంట్ ఉండేది, అది వేరే సంగతి. కానీ వీడు దుంపదేగా అసలు ఎలా చెప్పాడు చూడు, ఎంత నమ్మేటట్టుగా చెప్పాడు వీడు అని. సో దట్ వాస్ ద బేస్మెంట్. నా నటనకి బేస్ అక్కడ దొరికింది. ఎక్కడ ఎవరికి ఏమాత్రం డౌట్ రాకుండా చాలా చక్కగా చెప్పామని అంటే, నేను ఇది చెప్పేటప్పటికి మా గురువు గారు నాతో పాటు ఉండేవారు. ఆయన, నేను నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకునేవాడిని. ఆయన ఉండి అదేరా కావాల్సింది, అదేరా యాక్టింగ్ అంటే, నువ్వు ఎరగదీస్తావు, నువ్వు రా అని చెప్పానండి. ఫస్ట్ ఆయన నన్ను స్టేజ్ మీద అందుకే నిల్చోబెట్టాడు అనమాట. నువ్వు ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి అట్ట చెప్పావు, అట్ట చెప్పరా అనేవాడు. సో ట్రైనింగ్లో ఎలాగైతే మాకు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించారో సిస్టమేటిక్ లెర్నింగ్ ఆఫ్ యాక్టింగ్, అది నాకు ఫౌండేషన్లోనే పడింది. నువ్వు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తావు అలా చేయమని చెప్పాను నన్ను అనడంతో ఒక న్యాచురల్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్కి అలవాటు పడిపోయాను అక్కడ. ఇక ఇప్పుడు వచ్చేటప్పటికి నేను వచ్చిన కొత్తల్లో కొన్నిట్లో యాక్ట్ చేసిన మల్లెమొగ్గలు నా ఫస్ట్ ఫిలిం, ఉషా కిరణ్ మూవీస్ వాడేది. రామోజీరావు గారికి, బాపినీడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ దీనిలో ఆర్టిస్ట్గా నేను చేసినప్పుడు నా క్యారెక్టర్ని పెంచారు దానిలో. ఆ తర్వాత భీమనేని శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో నీతోడు కావాలి సినిమా వచ్చింది, చార్మి గారి మొదటి సినిమా. దానిలో డాక్టర్ క్యారెక్టర్ చేశాను. దానిలో స్క్రీన్ ప్లే సైడ్ భీమనేని గారికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పినాను నేను. అక్కడ క్యారెక్టర్ నువ్వేమన్నారు, డాక్టర్ క్యారెక్టర్ అది వేసాను. మణిశంకర్ గారితో సోలో డిసెంబర్ వర్క్ చేసేటప్పుడు ఆయన దానిలో క్యారెక్టర్ ఏమన్నాడు. సో హిందీ ఫిలిం దానిలో యాక్ట్ చేశాను. సో ఇలాగ కొన్ని ఫిలిమ్స్లో వాటిలో యాక్ట్ చేశాను. స్క్రీన్ ప్లే డైలాగ్స్ వాటికి వర్క్ చేసేటప్పుడు కృష్ణరాజు గారి ఫిలిం పుట్టింటి గౌరవం ఇలాంటి వాటికి చాలా కొన్ని ఫిలిమ్స్కి వాటికి చేశాను. ఈ దీనిలో ఇప్పుడు ఏమైపోయిందంటే నేను నేర్చుకున్న స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అడాప్ట్ చేసుకొని ఇప్పుడు దాన్ని అనుసరిస్తున్నారు. ఓకే. నేను వచ్చిన కొత్తల్లో డ్రామా ఉండేది యాక్టింగ్లో. గుమ్మడి గారు లేకపోతే ఇంకొకళ్ళు నూతన ప్రసాద్ గారు వీళ్ళందరూ యాక్టింగ్లో ఒక డ్రామా చూపించి కామెడీ కానీ సీరియస్నెస్ కానీ పండించేవారు. కోటా శ్రీనివాసరావు గారు వీళ్ళ ఎంట్రీ తర్వాత ఏమైపోయిందంటే రావు రమేష్ గారు వీళ్ళందరూ నటనలో ఈజ్ తీసుకొని వచ్చేసి ఒక ఫ్రీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ని జనాన్ని ఇది చేశారు. జనం కూడా
ఎడ్యుకేట్ అయ్యి ఆడియన్స్ మారిపోయి కొత్త తరాలు వస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఫ్రెష్ యాక్టింగ్ స్టైల్ని, న్యాచురలిస్టిక్ ఆఫ్ యాక్టింగ్ మనతో మాట్లాడుతున్నట్టుగానే డైలాగ్ అలా డెలివరీ తీసుకురావడం. చేస్తున్నట్టు కాకుండా మనతో మాట్లాడుతున్నట్టుగానే, ఎగ్జాక్ట్ లేదంటే ఆ జరుగుతున్న సినిమా అంతా కూడా మన పక్కన ఏదో జరుగుతున్నట్టుగా అంత న్యాచురాలిటీ తీసుకొచ్చేసారు. ఇది ఎక్కడొచ్చింది కరెక్ట్గా నేను నేర్చుకున్న ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అని అనిపించింది. రెండోది, మనకు క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేటువంటి వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు మన ఫీల్డ్లో. Okay. తెలుగు ఫీల్డ్కి సంబంధించి ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, కానీ తక్కువ మంది ఉన్నారు. ఇది నాకు సలహా ఇచ్చింది మన రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు. ఆయన పిలిచి, రామకృష్ణ రైటర్ నువ్వు ఓకే, బట్ మీరు ఎందుకు ఆర్టిస్ట్గా ట్రై చేయకూడదు ఓకే, ఆయన అడిగారు. ఆయనే అన్నారు. మహానుభావులు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటి నుంచి దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేసి యాక్టింగ్ పరంగా వెళ్ళడానికి డిసైడ్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు రైటర్గా, ఆ తర్వాత నటుడిగా ముందుగానే రంగప్రవేశం చేసేసారు. కళామ తల్లికి మీరు మీలో ఉన్న నటనను ముందుగానే చూపించి ఆమె ఆశీర్వాదం తీసుకుని నటుడిగా రంగప్రవేశం చేసిన తర్వాత ఆ తర్వాత రైటర్గా అయిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ ఇంకో మెట్టు ఎక్కేశారు. సరే, అంటే నటనలోకి వెళ్ళిన తర్వాత అవకాశాలు రావడం పక్కన పెడితే అవమానాల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ క్యారెక్టర్ ఇంకొకరు ఇచ్చుంటే బాగుండేదేమో, ఈయన ఇంకా బాగా చేసేవాళ్ళేమో, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆ పాటికి మనం అప్పుడు యాక్ట్ చేసినా ఆ తర్వాత ఇంకొకరిని పెట్టి తీసిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఈ క్యారెక్టర్ నేను కదా అప్పుడు చేసింది అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. దీని గురించి మీరే చెప్పాలి. అలాంటివి ఏమైనా చూసారా? చూశానమ్మా. కాకపోతే ఏంటంటే, నేను రైటర్ అయిన తర్వాత కాదు, రైటర్ని కాకముందు ఆర్టిస్ట్గా ఉన్నానని చెప్పాను కదా, ఆర్టిస్ట్గా ట్రై చేశానని. అలాంటి సందర్భంలో పేరు చెప్పడం అంత బాగోదు. ఒక మహద్దర్శకుడు, ఒక అప్పట్లో యంగ్స్టర్, ఇప్పుడున్న గొప్ప హీరో, ఓకే, వారి సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్గా, హీరో గారి ఫ్రెండ్గా చేశాను. చేసిన తర్వాత కారణాలు వెయ్యి, మనం ఏది అనేది ఆలోచించుకోవడం అనవసరం. అల్టిమేట్గా రిజల్ట్స్ ఏంటంటే నా క్యారెక్టర్ లేదు, ఒక్క ఫ్రేమ్ మాత్రం కనిపిస్తాను, వాట్ అని అంటాను, అదొక్కటి తప్ప సినిమాలో ఇంకోటి ఏం లేదు. 13 రోజులు వర్క్ చేసిన తర్వాత ఆ వాట్ అన్న ఒక్క డైలాగ్ మాత్రమే ఉంది సినిమాలో. తర్వాత అడిగితే, నువ్వు మొహం అద్దంలో చూసుకున్నావా అన్నట్టుగా మాట్లాడి, అసలు ఆ ఒక్కటి ఉంచడమే గొప్ప అన్నట్టుగా. సహజం. అలాంటివి ఎదురైనప్పుడు మీకు అంటే చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు రంగప్రవేశం చేసినప్పుడు వాళ్ళ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు మీకు వచ్చిన డైలాగ్ ఏదైతే ఉందో, ఒకసారి అద్దంలో చూసుకున్నావా అని చెప్పి వాళ్ళు కూడా అలాంటి డైలాగ్స్ ఎదుర్కొన్నారు. 100%. వాళ్ళు గుర్తొచ్చారా? వాళ్ళని ఏమైనా ఇన్స్పైరింగ్గా తీసుకున్నారా? ఇక్కడమ్మా, పెయిన్ అనుభవించేటప్పుడు ఏ మనిషికి కానీ తనొక్కడే కనపడతాడు. వాస్తవం. అంతకుముందు ఎవరో ఇది అనుభవించారు కదా, మనకు కూడా వచ్చింది అనేది ఆ క్షణంలో అనిపించదు. ఆ క్షణంలో బాధపడి కుంగిపోవడం, బ్యాక్ స్టెప్ తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి కొంతమంది విషయంలో. ఎందుకంటే ఇలాంటి అవమానాలు ఇంకా ఎన్నుంటాయో ముందు ముందు. ఇలాంటి ఫీల్డ్లోకి వెళ్ళటం కంటే చదువుకున్నాం, ఉద్యోగం కొన్ని రోజులు చేసాం, మళ్ళీ ఉద్యోగం చెయ్యొచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి, ఇటువైపు ఎందుకు వెళ్ళి ఇలాంటి అవమానాలు మనం భరించాలి అన్న ఆలోచనకు కూడా వస్తారు. అలా మీకేమైనా అనిపించిందా? లేదమ్మా, ఏడ్చాను. అవమానాలు పడ్డప్పుడు మనసులోనే ఏడ్చాను, పైకి ఏడవలేదు. మనసులోనే ఏడ్చాను, మనసులోనే బాధపడ్డాను. కానీ అక్కడే కసి కూడా వచ్చింది. ప్రతి మనిషికి రావాల్సింది అదేనండి. నాకంటే ముందు వాళ్ళు, ఇందాక మీరు అన్నారు చూసారా, ఇది ఇంతకుముందు మీకు ముందు వాళ్ళు గొప్పవాళ్ళు కూడా కొన్ని అవమానాలు పడ్డారని. ఆ టైంలో గుర్తుకొస్తారు, అప్పుడు గుర్తుకొస్తారు వాళ్ళు. ఏది బాధపడి అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఇంతకుముందు వాళ్ళు కూడా అన్నారు కదా, వాళ్ళు ప్రూవ్ చేశారు, నేనెందుకు ప్రూవ్ చేయకూడదు, నాకు ఎందుకు టాలెంట్ లేదని వీళ్ళు అనుకుంటున్నారు, నా టాలెంట్ ఏంటనేది వీళ్ళు చూపించాలనేది
ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. కాకపోతే మూర్ఖంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది పట్టుదల కాదమ్మా నా దృష్టిలో. ఒక టాక్టిక్స్ కావాలి. అర్జునుడికి టాలెంట్ ఒకటే కాదు, లౌక్యం కూడా ఉండాలి. లౌక్యం, టాక్టిక్స్ అది కావాలి. అది ఉంది కాబట్టి అర్జునుడిని భగవంతుడు అంత లైక్ చేశాడు. ఆయన బాణం గురి చూసి వేయడం ఒకటే కాదు, చీకట్లో అన్నం తింటూ దీపం లేకపోయినా అలవాటు చొప్పున నోటి దగ్గరికి చెయ్యి వెళ్ళింది. అలాంటప్పుడు అలవాటు ప్రాక్టీస్ చేస్తే నేను ఎందుకు చీకట్లో బాణం వేయలేను అన్న పద్ధతిలో ఆయన వేశాడు. సో ఇవన్నీ కూడా ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఉన్నప్పుడే మనిషి సక్సెస్ అవుతాడు. అది దీన్ని నేను అడాప్ట్ చేసుకున్నా. ఫస్ట్ అవగాహన చేసుకొని రైటర్గా సీరియస్నెస్ పెంచుకున్నా. అంటే ఆర్టిస్ట్గా అనేటువంటిది టెంపరీగా దాన్ని ఆ కాగితం ఫోల్డ్ చేసి ఆ ఫైల్ పక్కన పెట్టి రైటర్ అన్నటువంటి చాప్టర్ ఓపెన్ చేసి దానిలో చాలా విగరస్గా ట్రై చేసి దానిలో సక్సెస్ అవ్వడం మొదలుపెట్టాడు. రైటర్ అవసరం ఎప్పటికీ ఉంటుంది అవును, ఇండస్ట్రీకి. అవును. అది తెర వెనుక కాబట్టి ఒకవేళ మొదట్లో అవమానం జరిగినా ఒకళ్ళు ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. ఆర్టిస్ట్కి అవమానం ఎక్కడ జరుగుతుందంటే సెట్లో కెమెరా ముందు లైట్లు వేసి ఉండగా మిగతా అందరి ముందు జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ మాటల్ని నా వాదనతో నేను ఎందుకో కరెక్ట్ అనేది వాళ్ళకి ప్రూవ్ చేసి అది అప్రూవ్ చేయించేవాడిని. ఆ రకంగా రైటర్గా నేను సక్సెస్ అయ్యాను. రైటర్గా సక్సెస్ అయిన తర్వాత పలానా క్యారెక్టర్ నేను చేస్తాను, దానికి ఇట్లా చేస్తే బాగుంటుంది కాబట్టి అది ఈ రకంగా చేయాలి, నేను చేస్తాను అదే అని చెప్పాను, నేను చేసి చూపించాను. సో రైటర్గా ఒక స్థానంలో ఉన్నాను కాబట్టి నేను క్యారెక్టర్ చేస్తానంటే ఎవరు కాదనరు. అలానే నేను ప్రతి క్యారెక్టర్ చేయలేదు, చాలా సెలెక్టివ్గా నాకు కావాల్సిన క్యారెక్టర్ ఏదన్నా ఉంటే ఎప్పుడన్నా ఇది మైలేజ్ ఇస్తుంది అనుకున్నది చేస్తూ వచ్చాను. సో మొదట్లో పడిన అవమానాలు మళ్ళీ రాకుండా ఉండేలాగా జాగ్రత్త పడ్డాను. సార్, ఇందాక రైటర్కి సంబంధించి జోనర్లో మనం మాట్లాడుతున్నాం. మీ రైటింగ్ ప్రస్థానం అంతా ఏ విధంగా సాగింది ఏంటనేది. అయితే మీరు రాసిన ఆ రైటప్స్లో మీకు బాగా నచ్చింది ఏంటి? కరెక్ట్గా చెప్పాలంటే అమ్మా, బాగా నచ్చితేనే రాస్తాను. అది వాస్తవం. కానీ మనం ఎన్నో రాస్తే అందులో ఎప్పటికీ గుర్తుండి మన మనసుకు హత్తుకుపోయేవి కొన్ని ఉంటాయి కదా. కొన్ని డైలాగ్స్, కొన్ని సందర్భాలు ఉండిపోతాయి అలా. కొన్ని ఏ విధంగా ఉంటాయంటే ఏదో సందర్భంలోంచి తీసి రాసింది ఉంటుంది. ఇలా రెండు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? సబ్జెక్ట్ అంటేమా, శుభలేఖ సుధాకర్ తులసిలను టీవీ ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ మనిషి అనే టెలిఫిల్మ్ తీసాం. ఓకే. మణిశంకర్ దానికి డైరెక్టర్. దానికి నంది అవార్డ్స్ అవి వచ్చినాయి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. దీన్ని బట్టి అదొక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మా. అది జరిగిన తర్వాత దానిలో యాక్ట్ చేస్తూ శుభలేఖ సుధాకర్ గారు ఇంటికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు ఆయన. సరే, ఏంటి సార్ అసలు ఆ సబ్జెక్టు సినిమాల్లో కూడా ఇది ఇలాంటిది రాలేదు సార్, దీన్ని సినిమా ఎందుకు చేయకూడదు అని. ఇప్పటికీ నాకు దాని మీద ఒక ఐడియా ఉంది. దాన్ని సినిమా చేయొచ్చు, అది ఇప్పటికీ చేయొచ్చు. ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, చాలా బాగుంటుంది అనమాట. అలాగే మన మహర్షి రాఘవ్ గారితో పువ్వు అనే ఒక సీరియల్ చేశాం. దానిలో రాసిన మాటలు కానీ, చాణక్య అని మన ప్రదీప్ గారు, ముద్దమందారం ప్రదీప్ గారు, ఆయనకు రాశాను. చాలా రీసెర్చ్ చేసి రాశాను దానిలో. ఆయన ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేసేవారు. అది మనసు చూడతరమా అని అనంతనాగ్ గారు, కన్నడ స్టార్ అనంతనాగ్ గారు, తెలుగులో ఆయన ఒకే ఒక సీరియల్ చేశారు. ఆయనతో మనసు చూడతరమా అనే సబ్జెక్ట్ చేశాను. అది టోటల్గా మానసిక సంఘర్షణ, మానసిక విశ్లేషణ. ఈ రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్ట్స్ లాగా ఉండదు. అదొకటి చాలా అద్భుతమైనవి ఇవి. ఇవి కాక
ఇదెక్కడైనా ఉందా అని ఫస్ట్ డైలీ సీరియల్, కామెడీ డైలీ సీరియల్ అది. ఫస్ట్ కామెడీ డైలీ సీరియల్ అది. గొల్లపూడి మారుతిరావు గారు మెయిన్ క్యారెక్టర్, అశోక్ కుమార్, నీరజ గారు వీళ్ళు చేశారు. దానిలో నేను చేశాను. దానికి స్క్రిప్ట్ రైటర్గా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదొకటి. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒకే ఒకడనే సీరియల్ ఒకటి చేశాను. ఇవి ఫ్లో ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ వాటి ట్రీట్మెంట్ కానీ, వాటి స్క్రీన్ ప్లేస్ కానీ, డైలాగ్స్ కానీ నాకు చాలా బాగా నచ్చినవి. ఇక పర్టికులర్గా డైలాగ్స్ అంటే దానిలో మనిషిలో రాసిన డైలాగ్స్ చాలా చాలా పేరు తీసుకొని వచ్చినాయి. మనస్సు చూడతర్మ డైలాగ్స్కి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసి కాల్ చేసి, ఒక కావ్యాన్ని చూస్తున్నట్టుగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పనని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. అదొకటి ఎప్పటికీ గుర్తుండిపోయింది. గొల్లపూడి మారుతిరావు గారు ఎవరి గొల్లవారిది ప్రెస్ మీట్ అప్పుడు, రామకృష్ణ గారు, నా ఆస్తికి మా వాళ్ళు వారసులు కావచ్చు, కానీ నా అస్తిత్వానికి మీరే వారసులు అన్నారు. అబ్బా, ఇంతకు మించి ఇంకేం కావాలి. తలుచుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. అలాగే ఈ సీరియల్స్ చేస్తున్నప్పుడే ఐ లాస్ట్ మై ఎల్డర్ సన్. సారీ. ఆ టైంలో టోటల్గా ఒక షెల్ లాగా ఉండిపోయాను నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అలా ఉన్నప్పుడు నా మిస్సెస్ ఒక మాట అంది. తను డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. హీరోయిన్స్కి వాళ్ళకి ఇంతకుముందు చెప్పింది, రోజాకి, ఐశ్వర్యకి, వీళ్ళందరికీ చెప్పింది తను. ఇప్పుడు వాళ్ళు మదర్స్ అవడంతో తను కూడా మదర్ క్యారెక్టర్స్ చెప్తుందన్నమాట. మన తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఆవిడ ఆనరరీ ప్రెసిడెంట్ చేస్తున్నారు. తను ఒక మాట అంది ఆ టైంలో, పెద్దవాడు మీకు మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అని. మా రెండో వాడిని అక్కడ వాడు ఏడుస్తూ కూర్చొని వాడిని చూపించి, వాడు అన్యాయం చేసి వెళ్ళిపోయాడని మీరు వీడికి అన్యాయం చేస్తున్నారు అంది. కానీ అంటే ఒక తల్లిగా తను ఎంతటి బాధను అనుభవిస్తూ కూడా మీకు ఎగ్జాక్ట్లీ మీ వెన్ను తట్టి మిమ్మల్ని ప్రోత్సహించి మీరు ముందుకు నడవాలి అని అన్నారంటే ఆవిడ అసలు హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆ మాటతో నేను వెంటనే షవర్ తీసుకొని ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి, నేను వస్తున్నాను, లెట్స్ కంటిన్యూ అని చెప్పడం జరిగింది. సో వాడు కాలం చేసిన 7వ రోజు నేను మళ్ళీ పెన్ పట్టుకొని కామెడీ డైలీ సీరియల్ రాశాను. ఓకే. అంత బాధలో అప్పుడు గొల్లపూడి మారుతిరావు గారు ఆ మాట అన్నారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒకే ఒకటి రాస్తున్నప్పుడు ఆయన వైఫ్ క్యారెక్టర్కి మిస్క్యారీ అవుతుంది. ఇదంతా మామూలు, దాని గురించి ఇది అవ్వడం, ఇట్స్ క్వైట్ బట్ న్యాచురల్ అన్నట్టుగా ఆవిడతో అనేసి ఒంటరిగా వచ్చి బాధపడతారు ఆయన. అప్పుడు ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయన దగ్గరికి వచ్చి ఏడుతుంది, ఏంటి అక్కడ ధైర్యం చెప్పి ఇక్కడ వచ్చి ఏడుస్తున్నావు, ఇక్కడ బాధపడుతున్నావు ఏంట్రా. నాగేశ్వరరావు గారు అక్కడ ఒక మాట అనాలి, అది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, కరెక్ట్ మీటర్లో ఉండాలి. ఆయన అంటారు, పిల్లలు పుట్టకపోతే జీవితంలో అదొక బాధ, అన్ని బాధల్లో అది కూడా ఒక బాధ. పిల్లలు పుట్టకపోతే జీవితంలో అదో బాధ, పుట్టిపోతే జీవితాంతం అదే బాధ. వెంటనే ఆయన ఇంటికి వచ్చి నాతో కలిసి కూర్చొని నన్ను ఓదార్చి, బాధని ఈ రకంగా ఛానలైజ్ చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయము, ఐ లైక్ ఇట్. మీరు ఇదే కొనసాగించండి, ఆ బాధలోంచి త్వరలో బయటకు వస్తారని ధైర్యం చెప్పి వెళ్ళారు. ఆ రోజు నుంచి ఆయన నన్ను పుచ్చ ఆత్రేయ అని పిలిచేవాళ్ళు. ఓకే. అదొక అవార్డు నాకు. అలాగే అనంతనాగ్ గారిది మనస్సోడ తర్మాలో ఆయనకు ఒక డైలాగ్ రాశాను. ఇదే పెయిన్ఫుల్ సందర్భంలో, చితి చచ్చాక కాలుస్తుంది, చింత బతికుండగానే కాలుస్తుంది అని రాశాను. నావన్నీ 2 లైనర్స్, సింగిల్ లైనర్స్ ఉంటాయి అంతే.
చితి చచ్చాక కాలుస్తుంది, చింత బతికుండగానే కాలుస్తుంది. ఆయన ఈ రోజుకి నాతో టచ్లో ఉన్నారు. ఎన్నో అవమానాలు పడ్డా కూడా ఆ కసి పెంచుకొని ఇటువైపు ప్రయాణం అదొక ఎత్తు అయితే, అంత బాధలో కూడా ఆ బాధలోంచి వచ్చిన డైలాగ్స్ అనేవి అవి ఇంకో ఎత్తండి. బాధ అనేది అది మనకు డెప్త్ నేర్పిస్తుంది. అప్పటిదాకా అలా అలా ఒక సర్ఫేస్ లెవెల్లోనో కొంచెం ఆలోచించో రాయగలిగిన వాళ్ళకి బాధ అనేది ఎంత లోతుకి వెళ్ళాలో అంత లోతుకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆలోచన పుట్టేలా చేస్తుంది. అంత లోతులోంచి ఆలోచన వచ్చి ఆ ఆలోచనలో డైలాగ్ రాసి దాన్ని వీళ్ళకు నటులకు అందించడం, దాన్ని తెర మీద చూడటం, ఇవన్నీ నిజంగా అద్భుతమైన చెప్పాలి. అంటే ఒక రచయితగా నిజంగా మీకు ఒక మలుపు తిప్పిన సంఘటన ఏంటి అని నేను అడగదలుచుకున్నాను, కానీ మీరు చెప్తున్న ఈ సందర్భాలు చూస్తుంటే ఇవన్నీ మలుపులేమో అనిపిస్తోంది. ఇవన్నీ కూడా లెసన్స్ అమ్మా, ఇవన్నీ కూడా నేర్పించాయి. బాధని ఈ క్రియేటర్స్కి ఉన్నటువంటి ఒక దురదృష్టం అదృష్టం రెండు, అది ఒక కాయిన్ లాగా. ఏంటంటే ఈ బాధలు వస్తాయి కదా, వీటిని ఛానలైజ్ చేసుకుంటాం. ఓహో, నాలాంటి క్యారెక్టర్కి బాధ వస్తే ఇలా బాధపడుతుందా, నా పక్కన ఉన్న వాళ్ళకి నాతో అనుబంధం ఇంత ఉన్న వాళ్ళకి ఈ బాధ ఇంత లెవెల్లో ఉంటుందా. అంటే నిజ జీవితాన్ని అక్కడ చూస్తారనమాట. ఆ క్యారెక్టరే కానీ, పేరుకు క్యారెక్టర్ కానీ, అక్కడున్న ఒక మనిషి, ఆ మనిషికి భావోద్వేగాలు, వాళ్ళ మనసులో ఆలోచనలు, బాధ, సంతోషం, ఇవన్నీ కూడా రైటర్ అనేవాళ్ళు వాళ్ళ జీవితంలో, వాళ్ళ పక్క వాళ్ళ జీవితంలో, చుట్టూ సమాజంలో జరుగుతున్నవన్నీ చూసి కూడా ఈ డైలాగ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. రైటర్ అనేవాడు ఒక బ్లాటింగ్ పేపర్ లాగా అలా పోస్తుంటే ఇంకిపోతూనే ఉంటాయి అన్నమాట లోపలికి. ఈ అనుభవాలు, ఈ బాధలు, ఇవన్నీ ఎంత తగిలితే అంత రాటు తేలుతాడు రైటర్. బాధలోంచి వచ్చిన డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంతటి బాధను అనుభవించినా కూడా అంత అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఇక సంతోషం విషయానికి వస్తే, ఎందుకంటే కాయిన్కి రెండు, అటువైపు ఇటువైపు లాగా బాధ సంతోషం అనేది రెండు అన్నమాట. మరి సంతోషాన్ని అనుభవించినప్పుడు వచ్చిన ఆ డైలాగ్ ఏంటి, ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. కానీ నాకు ఇప్పుడు స్పాట్లో తట్టిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, జరిగింది. సివిఎల్ నరసింహారావు గారు తెలుసు కదా, రైటరు, ఆర్టిస్టు, ఆయన లాయర్, ఫేమస్ పర్సనాలిటీ. ఆయన మన పరమానంద శిష్యుల కథల్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తే ఆయన పక్కన ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక కమెడియన్ క్యారెక్టర్. వీళ్ళకి రాజు ఉరిశిక్ష వేస్తాడు. వాడు అంటాడు, ఉరిశిక్ష ఏదో నీకేసి, ఉరి అంటే అలా ఉంటుందని నన్ను బెదిరించచ్చుగా, నాలాంటి వాడికి కూడా ఉరి వేయాలా అంటాడు. ఆయన కాగితాలు అక్కడ పడేసి నవ్వి నవ్వి నవ్వి, అమ్మ ఇదేం కామెడీనాయి అంటే ఇన్సిడెంటల్, అది బఫూనరీ ఇంకోటి కాదు, ఇన్సిడెంటల్ కామెడీ చాలా రాశాను. మన గొల్లపూడి మారుతరావు గారి సీరియల్ కామెడీ డైలీ అది. దానిలో మన పాకిస్తాన్ బెడ్, మన చైనా బెడ్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని తీసుకొని పాకిస్తాన్ బెడ్ అని దానికి పేరు పెట్టి దాని మీద ప్రశ్నలు అవి నడిపించడం జరిగింది. ఒక అదృష్టం ఏంటంటే, నేను ఎమోషనల్ డైలాగ్ రాసినప్పుడు, మీరు ఎమోషనల్ డైలాగ్సే బాగా రాస్తారనుకుంటున్నానండి అంటారు. కామెడీ రాసినప్పుడు మీరు కామెడీ చాలా బాగా రాస్తారండి అంటారు. ఇంతకీ మీరు ఏది బాగా రాస్తారని అంటే, నేను రైటర్నండి, ఏదైనా బాగా రాస్తానట. ఇది బాగుంది. నిజంగానే రైటర్ అనేవాళ్ళు అన్ని జానర్లు రాస్తారు. మీకు నచ్చింది ఏంటి అని అంటే, ఒక రైటర్ కదా, ఒక తల్లికి అందరూ ఎలా సమానమో పిల్లలు, ఆయనకి అన్ని జానర్లు సమానమే, అన్ని అద్భుతాలే, అన్ని బాగా పండించగలరు. యాక్టర్గా, రైటర్గా బాగానే ఉంది. డైరెక్టర్గా అది మారడానికి ఒక చిన్న రీజన్ ఉందమ్మా. ఏంటంటే, ఫస్ట్ నేను ఆర్టిస్ట్గా, రైటర్గా ఇచ్చేస్తున్నప్పుడు, రైటర్గా నేను సజెషన్స్ ఏవైతే ఇస్తానో
వాటిని నువ్వేమయ్యా ఇంట్లో కూర్చొని టిఫిన్ తిని అలా కళ్ళు మూసుకొని ఆలోచించి నీ చేతికి వచ్చింది రాసేస్తావు. వాటిని స్క్రీన్ మీద చూపించడం ఎంత కష్టమో మాకు తెలుసు. ఇలా మాట్లాడేవాళ్ళు. ఓకే. ఇక్కడ బేసిక్‌గా అర్థం చేసుకునే దానికంటే కూడా ఇగో ఫ్యాక్టర్ ఒకటి వర్కౌట్ అయ్యేది ఎక్కువ. అంటే వీడు చెప్పిందని మనం యాక్సెప్ట్ చేస్తే డైరెక్టర్‌గా మనమేంటనేది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో, అతను ఉంది అంటే ఉంటుంది. లేదు అంటే ఉండదు. నాకది నచ్చలేదు. ఒక జెన్యూన్ థాట్ నాది ఉండి అది వర్కౌట్ అవుతుంది అని అనిపించినప్పుడు దాన్ని నిర్మోహమాటంగా కట్ చేస్తుంటే తట్టుకోలేకపోయాను. సో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇది దాని సత్తా అని చెప్పాలి అని ఉండేది. కానీ నేను డైరెక్ట్ చేస్తాను అని అంటే నాకెవరు అని చెప్పని ప్రొడ్యూస్ చేస్తారు? ఎవరు చేయరు కదా! అందువల్ల నేనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. అలాగా కొన్ని మత సామరస్యం మీద చేశాను. మన అప్పుడు ఓల్డ్ సిటీ ఇక్కడ కొంచెం కమ్యూనల్ క్లాషెస్ అవి ఉండేది. దర్పణం అని మా ఆవిడనే మెయిన్ క్యారెక్టర్‌గా పెట్టి తను స్టేజ్ ఆర్టిస్ట్. కొన్ని వందల బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు తీసుకుంది. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయింది తను. యాక్టర్‌గా చేసేసారు. తనని లీడ్ రోల్‌లో పెట్టి నేను ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆవిడ మెయిన్ లీడ్ క్యారెక్టర్ పెట్టుకొని దర్పణం అని ఒకటి చేశాను. గాట్ నంది అవార్డ్ ఫర్ దట్. ఓహ్! సూపర్. అలాగే వర్ధమాన మహావీర్ జైన్ ఆయన మీద ఎవరు టచ్ చేయలేదు. చేస్తూ ఒక ఆర్టిస్టులను అడిగాను. దానిలో వర్ధమానం ఆయన దిగంబరుడు. అంటే ఏమీ ఉండదు. టోటల్ బాడీ షేవెన్ బాడీ అనమాట. జైన్ మహావీర్ ఆయన తీసుకోమని చెప్పి ఆ క్యారెక్టర్ చేయమని చెప్పని అన్నప్పుడు చాలామంది న్యూడ్గా అంటే వర్కౌట్ కాదు రామకృష్ణ, వద్దు వద్దు అన్నారు. ఇలా కాదు, అది నిలబడాలంటే ఇంకా మనమే చేయాలని చెప్పానని దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ నేనే వర్ధమాన మహావీరుడిగా చేశాను. దానిలో న్యూడ్గా యాక్ట్ చేశాను. అదొక రికార్డు ఉంది. సో, ఈ రకంగా డైరెక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం త్రిపుల్ యాక్షన్ చేశాను. త్రివర్ణం అనే ఒక ఎపిసోడ్ దానిలో అంటే టెలిఫిలిం అది. దానిలో త్రిపుల్ యాక్షన్ చేశాను. ఆ తర్వాత వీటన్నిటినీ చేయడం కోసం బయట వాళ్ళవి పక్కన పెట్టలేము. నేను కమిట్ అయినవి ఏవైతే ఉంటాయో వాటిని. సో, వాటికి వర్క్ చేస్తూనే దీనికి చేస్తూ అలా నాన్ స్టాప్గా 92 గంటలు వర్క్ చేశాను. నాన్ స్టాప్గా బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, షేవ్ చేసుకోవడం, రావడం. ఆర్టిస్ట్గా ఒక చోట 92 గంటలు నాన్ స్టాప్గా అట్లాగా యాక్ట్ చేస్తూ వచ్చాను. అదొక రికార్డు ఉంది. సో, ఇలాగా అమ్మ కనికరించింది. మా వాళ్ళందరూ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. నడిచింది. అంటే ఎన్ని కళలు ఉన్నాయి మీలో? ఒక యాక్టర్ అన్నారు, రైటర్ అన్నారు, డైరెక్టింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. ఇంకా ఇప్పుడు కళామ తల్లి వీణలకి ఎన్ని మెట్లు ఉన్నాయో ఈ 24 క్రాఫ్ట్స్లో మీరు ఎన్ని క్రాఫ్ట్స్లో వర్క్ చేశారు? ఎన్ని మెట్లని మీరు ఎక్కారు? ఎన్ని మెట్లని టచ్ చేశారు? 24 క్రాఫ్ట్స్ ఉన్నాయమ్మా. 23 క్రాఫ్ట్స్ నేను హ్యాండిల్ చేశాను. 23. కెమెరా చేశాను, ఎడిటింగ్ చేశాను, కొరియోగ్రఫీ చేశాను, మ్యూజిక్ చేశాను, స్టంట్స్ కొరియోగ్రఫీ చేశాను, అంటే యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను, డైరెక్షన్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను, మేకప్ చేశాను. అంటే ఇన్ని చేసినా కూడా మీకు సంతృప్తినిచ్చిన డిపార్ట్మెంట్ ఏది అసలు? కరెక్ట్గా చెప్పాలంటే మూడిట్లో నేను సాటిస్ఫాక్షన్ తీసుకున్నామ్మా. నేను నమ్మిన 3 క్రాఫ్ట్స్ రైటర్గా, ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా. అండ్ భగవంతుడు కూడా ఆ మూడిట్లో నన్ను ఆశీర్వదించాడు. నాకు వచ్చిన నంది అవార్డ్స్ ఈ 3 క్రాఫ్ట్స్లోనే నాకు వచ్చాయి. అండ్ ఆర్టిస్ట్గా అయితే తులాభారం అనే సీరియల్లో వసంతకుడు అని శ్రీకృష్ణుడి స్నేహితుడు ఉంటుంది క్యారెక్టర్, కమెడియన్. మన సినిమాలో తులాభారం సినిమాలో పద్మనాభం గారు చేశారు ఆ క్యారెక్టర్ చేశాను. అశోక్ కుమార్ గారు డైరెక్టర్. దానికి బెస్ట్ కమెడియన్ నంది అవార్డు వచ్చింది నాకు. మొదటి నంది అవార్డు దేనికి అందుకున్నారు? ఫస్ట్ పువ్వు అనే సీరియల్కి వచ్చిందమ్మా. ఓకే. భావన గారు దానికి ప్రొడ్యూసరు, డైరెక్టరు.
సెకండ్ మనిషి టెలిఫిలింకి, దర్పణంకి, ఆ, చాణక్య, ఇట్లా వరుసగా. ఇప్పుడు 9 నంది అవార్డులు, ఆ తర్వాత ఇంకా ఎన్నో ఇతర అవార్డ్స్, ఆ తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళు వెన్నుతట్టో లేదంటే ఒక ప్రశంస ద్వారానో వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్, ఇన్ని అవార్డ్స్లో మీకు సంతృప్తినిచ్చిన అవార్డు ఏది? ఇది చాలు, ఈయన ద్వారా వచ్చింది ఈ ప్రశంస అనుకోవడం, ఈయన నుంచి వస్తే బాగుండు అనుకున్న సందర్భం, అలాంటివి ఏమైనా? అది చెప్పాలంటే నేను బామ్మ మాట అని ఒక డాక్యూ డ్రామా అది తీశాను. నిర్మలమ్మ గారు, గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు వీళ్ళందరూ దానిలో యాక్ట్ చేశారు. దానికి బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డు వచ్చింది. ఫిలిం పర్సనాలిటీస్ వాళ్ళు నంది అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. దానికి మా అమ్మగారిని, నాన్నగారిని తీసుకొని వెళ్ళాను నేను. అక్కడ నా గురించి చెప్తూ చాలా పెద్ద సభ, ఓపెన్ ఆడిటోరియం ఇది జరుగుతుంది పబ్లిక్ గార్డెన్స్లో. దానిలో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అది తీసుకుంటున్నప్పుడు మా నాన్నగారికి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఓకే. ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈయన పాలిటిక్స్లోకి అప్పుడే ఎంటర్ అయ్యారనమాట, కుప్పం దగ్గర అక్కడ. సో నాన్నగారు ఆయన గైడ్ చేసేవారు, మొత్తం రెవెన్యూ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి చెప్పారు. ఈ అవార్డు తీసుకున్నప్పుడు నేను చెప్పాను, మా నాన్నగారు పూర్ణానంద శాస్త్రి గారు అండి, బంగారుపాళ్యం BDO. ఓ శాస్త్రి గారు అబ్బాయా మీరు, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా మంచి ఆఫీసర్ అండి ఆయన అన్నారు. ఆయన కూడా వచ్చారండి ఫంక్షన్కి అన్నారు. నేను దిగిన తర్వాత ఆయన ఒకసారి పరిచయం చేయండి అన్నారు. తీసుకెళ్ళి నాన్నగారిని పరిచయం చేశాను. అంటే సార్ ఎలా ఉన్నారు ఏంటి, చాలా కాలం తర్వాత కలుసుకున్నాము అది అని. ఆణిముత్యమండి మీ అబ్బాయి, అది అని చెప్పాను అన్నట్టుగా మాట్లాడారు. మా నాన్నగారి కళ్ళల్లో అప్పుడు చూసిన ఆనందం, ఆయన ఎప్పుడు బాగుందిరా, చాలా బాగు, ఇవేవి ఉండేవి కాదు, అలా నవ్వేవారు అంతే, చిన్న చిరునవ్వు. అయిన తర్వాత నా భుజం ఇట్ట తట్టారు ఆయన. అద్భుతం అది. అలాంటి ఫీలింగ్ మళ్ళీ నాకు జన్మలో రాలేదు, ఇంకా వచ్చే అవకాశం లేదు, ఆయన కాలం చేశారు కాబట్టి. ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రశంస ఏదైతే ఉంటుందో చూశారు, ఆయన కళ్ళల్లో పుత్రోత్సాహం చూశాను, దాన్ని ఆయన ఆ ఆనందాన్ని ప్రకటించడం నాకు చాలా అద్భుతం అనిపించింది. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ప్రయోజకుడు అయినప్పుడు అని. జనులా పుత్రుని కనుకొని పొగడంగా నాడు పుత్రోత్సాహము పొందురు సుమతి. అయితే ఒక యాక్టర్గా, అంటే ఇప్పుడు నేను డైలాగ్ ఏమీ రాసి ఇవ్వలేను, కానీ మా కెమెరా ముందు మీలో ఉన్న యాక్టర్ని ఒక్కసారి తట్టి లేపి కొన్ని భావాలని మాకు పలికించి చూపిస్తారా? ఇప్పుడా? ఓకే, అయితే మీరు యాక్షన్ అని చెప్పండి. షూర్. నేను రెడీ అవుతాను, మీరు యాక్షన్ అని చెప్పండి, నేను చేస్తాను. రెడీ, యాక్షన్. మేడం, నేను మంచి ఆర్టిస్ట్ని మేడం, చాలా చేశాను మేడం, ఇంతకుముందు చాలా చేశాను. అదేంటి మేడం, నేను అసలు కనీసం డైలాగ్ కూడా చెప్పకముందే పనికిరావు, అన్యాయం కదా మేడం. ఒక్కసారి స్క్రీన్ టెస్ట్ చేయండి మేడం, మీకు నచ్చితేనే పెట్టుకోండి, నచ్చకపోతే మాత్రం వద్దని చెప్పండి. రే నువ్వు పనికి రావరా, వెళ్ళిపో అని చెప్పండి, వెళ్ళిపోతాను. కానీ ఒక్క అవకాశం ఇవ్వండి మేడం, చాలా హోప్స్ పెట్టుకొని వచ్చాను, చెప్పలేకపోతున్నాను, ప్లీజ్ మేడం, ఒక్క అవకాశం మేడం, ప్లీజ్. అద్భుతం అద్భుతం అద్భుతం, చాలా బాగా చేశారు.
అంటే ఇలా అంటే ఊళ్ళలోంచి ఏదో అవ్వాలని చెప్పేసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని తల్లిదండ్రులని అంటే మీరు తీసుకున్నట్టుగా అవార్డ్స్ తీసుకుంటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి ఎంతోమంది హైదరాబాద్ వచ్చి ఇక్కడ కృష్ణానగర్ లాంటి ఏరియాల్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎన్నో స్టూడియోల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు అనేకం ఇప్పటికీ ఉన్నారు కూడా. ఇప్పుడు వస్తున్న చిన్న సినిమాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే పెద్ద సినిమాలకు ధీటుగా ఇవి కూడా సక్సెస్ అవుతున్నాయి కదా. కరెక్ట్గా చెప్పాలంటే పెద్ద సినిమాల కంటే కూడానండి, పెద్ద సినిమాలు పేరును డబ్బును తీసుకొని వస్తాయి, కాదని అంటలేదు. బట్ గుర్తింపునిచ్చేది, నిజమైన గుర్తింపుని జనంలో గుర్తింపునిచ్చేది చిన్న సినిమాలే అండి. మన రైటర్ అయిన బుర్రా సాయిమాధవ్ గారు, ఆయన నా కొలీగ్, మంచి స్నేహితులు. ఆయన చాలా పెద్ద స్టార్ హీరోలకి సినిమాలు చేశారు. లైక్ చిరంజీవి గారితోనూ, పవన్ కళ్యాణ్ గారితోనూ, బాలకృష్ణ గారితోనూ సినిమాలు చేశారు ఆయన. బట్ పడి పడి లేచే మనసు అనే శర్వానంద్తో ఒక చిన్న సినిమా. అవునండి. ఆ సినిమాకి ఆయనకు వచ్చినంత పేరు వీటికి రాలేదు. ఫస్ట్ గుర్తింపు దానికి వచ్చింది. నిత్యా మీనన్ ఆయన, వీళ్ళిద్దరు హీరో హీరోయిన్స్గా చేసింది. అది చిన్న సినిమా. అప్పట్లో శర్వానంద్ గారికి ఇప్పుడున్నంత గుర్తింపు కూడా లేదు. ఆ టైంలో ఆయన చేసిన సినిమా బుర్రా సాయిమాధవ్ గారికి అద్భుతమైన పేరు తీసుకొని వచ్చింది. ఎప్పుడు చిన్నవాటిలోనే వస్తుందండి పేరు. పెద్దవాటిలో ఒక స్థాయి నుంచి టేక్ ఆఫ్ ఉంటుంది చూసారా, అది పెద్ద సినిమాల వల్ల వస్తుంది. దానివల్ల విశ్వవ్యాప్తమైన గుర్తింపు వస్తుంది. బట్ బేసిక్ పునాది ఎక్కడ పడుతుందంటే చిన్న సినిమాల్లోనే. రావు రమేష్ గారిని తీసుకోండి, ఏ కోట శ్రీనివాసరావు గారిని తీసుకోండి, ఎవరైనా మీరు హీరోస్లో జేడి చక్రవర్తి కానీ ఇంకోళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మొదట్లో చిన్న సినిమాలు వాటిలో గుర్తింపు తెచ్చుకొని పెద్ద సినిమాలకు వచ్చిన వాళ్ళే. అక్కడే ఉంటుంది. దాసరి నారాయణరావు గారు అందుకే విపరీతంగా ప్రేమించేవారు చిన్న సినిమాని. ఆయన పెద్ద సినిమాలు చేసిన చిన్న సినిమా బతకాలయ్యా, చిన్న సినిమా ఉంటే చాలామంది వస్తారయ్యా అనేవారు. టాలెంట్కి గుర్తింపు మొట్టమొదట లభించేది చిన్న సినిమానే అండి. ఇక్కడ ప్రూవ్ అయిన తర్వాతే అక్కడ, అంటే డిగ్రీ వచ్చిన తర్వాత లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ అంటారు కదా, అలాగా ఇంటర్మీడియట్ లాంటిది అక్కడ పాస్ అవ్వడం లాంటిది చిన్న సినిమా. ఇక్కడ మనం సక్సెస్ సాధించాలి. సో చిన్న సినిమానే ఇంపార్టెంట్ అండి. గ్లిజరిన్ వేసుకొని మళ్ళీ కళ్ళ నీళ్ళు తెచ్చుకునే ఈ రోజుల్లో మీరు ఎలాంటి గ్లిజరిన్ లేకుండా, ఎలాంటి ఒక స్క్రిప్ట్ లేకుండా కళ్ళ నీళ్ళు తెచ్చుకొని మరి మీరు చెప్పిన ఈ డైలాగ్ డెలివరీ అనేది అసలు ఇంకా నేను ఎప్పటికీ మర్చిపోను నిజంగా. అయితే డైలాగ్స్కి సంబంధించి మనం మాట్లాడితే, ఇంతకుముందు డైలాగ్స్కి ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తున్న డైలాగ్స్కి చాలా వ్యత్యాసం. ఎందుకని ఈ డిఫరెన్స్? అంటే ప్రేక్షకులు ఇప్పుడున్న ఈ తరం ఏం కోరుకుంటోంది? కరెక్ట్ టైమ్లీ క్వశ్చన్ అమ్మా ఇది. బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అమ్మా, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్, ఈ డిఫరెన్షియేషన్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనుషులు పెరిగే కొద్దీ అవసరాలు పెరుగుతాయి, అవకాశాలు తగ్గుతాయి. సో దీనిలో ఒక ఫాస్ట్నెస్ తెలియకుండా మనకు అలవాటు అవుతుంది. ముందు వెళ్ళి గ్రాబ్ చేసుకోవాలి, ముందు వెళ్ళి అందుకోవాలి, చాలా ఫాస్ట్గా మిగతా వాళ్ళ మీద నేర్చుకోవాలి. ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే చాలా గొప్ప విషయం, డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని. ఇప్పుడు 98% వచ్చినా కూడా 98.1 వచ్చినాడు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు, 98% వచ్చినాడు ఎక్కడో 18th ర్యాంక్లో. సో డెసిమల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంత ఫాస్ట్గా ఉన్నటువంటి కల్చర్లో ఏంటంటే చాలా ఫాస్ట్గా విషయాలు తేలిపోవాలి. డ్రామా అనేది ఏం చేస్తుందంటే, ఇట్స్ బీటింగ్ అరౌండ్ ద బుష్. అసలైనటువంటి చెప్పకుండా నీ ముఖం చంద్రబింబంలాగా ఉంది అని అంటే, ఫస్ట్ నీకు చంద్రుడు ఎవరో తెలియాలి, అంతే కదా. ఆ చంద్రుడిలో ఉన్న అందం ఏంటో తెలియాలి, ఎందుకు కంపేర్ చేశానో తెలియాలి. ఇప్పుడు అలా కాదు. వాడికి వెంటనే అందాలంటే వాడికి చంద్రుడు, ఇంకొకళ్ళు, వంకాయ, టెంకాయ ఇవన్నీ అక్కర్లా. వాడికి కావాల్సింది ఏంటంటే
నువ్వు ఎలా ఉన్నావు, ఎంత బాగున్నావు అనేది. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఇది ఈరోజు డైలాగ్. షార్ట్ కట్. తెలిసిపోతుంది, ఒక టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్. ఏ టూ గుడ్ అంటాడు, అంటది అంటాడు. దీనికి డైలాగ్ కూడా ఉండదు, ఆ ఎక్స్ప్రెషన్ వాడికి అర్థమైపోతుంది. సో బేసిక్గా ఏంటంటే విజువల్ ట్రీట్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది బేసిక్గా విజువల్ మీడియా. విజువల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు సగం దానిలోనే కమ్యూనికేట్ అయిపోతుంది. ఈ ఉత్తరం నీకు వచ్చిందమ్మా అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు, తీసేస్తున్నాడు, తెలిసిపోతుంది ఉత్తరం అదని. వాళ్ళు ఒకవేళ వేరే పనిలో ఉండి చూడకుండా ఏంటది అని అంటే ఏదో లెటర్ నీకు వచ్చింది అంటాడు. సో వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేటువంటిది మారిపోతూ ఉంది. జనం అవసరం ఏదైతే ఉందో, జనం అవగాహన ఎలా ఉందో, జనానికి ఎంత మాత్రం అంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళకి ఎంత ఫాస్ట్గా దాన్ని క్లారిటీ ఇవ్వాలి, వీటన్నిటి మీద ఆధారపడి కమ్యూనికేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు కూడా నేను నీ ముఖం నిజంగా చందమామలాగా ఉంది తెలుసా అన్న, ఇక్కడ వాడికి చిరాకు కొడుతుంది. వెంటనే వాడేమంటాడు, అంతటి విశ్లేషణను యాక్సెప్ట్ చేయట్లేదా, చేయలేకపోతున్నారా? చేయలేకపోతున్నారమ్మా, చేయలేకపోతున్నారు. కానీ వీటన్నిటికీ అతీతమైంది కూడా ఒకటి ఉంది. వీ కాల్ ఇట్ ఎమోషన్. సావిత్రి గారు ఎంటర్ అయిన రోజుల్లో, చిత్తూరు నాగయ్య గారు ఉన్న రోజుల్లో దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా అమ్మ చచ్చిపోతే ఉండే బాధ అదే బాధ, వచ్చే కన్నీళ్ళు అవే కన్నీళ్ళు. ఏడ్చేవాడు అమ్మ అని అంటాడు కానీ ఓ మదర్ అని ఏడవాడు. ఇంకా మరి అంతటి దగ్గర మనం వెళ్ళలేదు. అంటే నేను కమ్యూనికేషన్ అనేటువంటిది బాధని కమ్యూనికేట్ చేసే దగ్గరికి కోర్ లెవెల్కి వచ్చేటప్పటికి అది మారదు. సో ఎమోషన్ దగ్గర ఎవడైతే మిస్ బ్యాలెన్స్ అవుతాడో డైరెక్టర్గా, రైటర్గా, వాళ్ళు అవుట్ అయిపోతారు, తేలిపోతారు జనం దగ్గర. దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి మిగతాదంతా జనానికి కావాల్సిన విధంగా వడ్డించేవాడు. అంటే మీరు బిర్యానీ ప్రతిరోజు పెడుతుంటే వాడికి చిరాకు కొడుతుంది. అప్పుడు వాడే అడుగుతాడు, మామూలు అన్నం లేదా, ఆవకాయ అన్నం తినాలనిపిస్తుంది అంటాడు. ఆవకాయ అన్నం తిని ఉన్నవాడికి బిర్యానీ ఎట్లా ఉంటుందో, బిర్యానీ తినేవాడికి ఆవకాయ అన్నం అలా ఉంటుంది. సో జనానికి ఎప్పుడు అది కావాలి. మీరు గమనిస్తే కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి, ఆ ఫిలిమ్స్ ఏంటంటే మామూలుగా ఈ ఆర్టిస్టిక్ రియలిస్టిక్ అప్రోచ్లో వస్తూ ఒక్కసారి మాస్ మసాలా ఈ ఎమోషన్స్ని తీసుకొని వచ్చి సినిమా రిలీజ్ అయిందనుకోండి, టప్పని హిట్ అవుతుంది. వెంటనే జనం ఏమనుకుంటారు, ఓ ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు ఆదరిస్తున్నారని మళ్ళీ అట్లాంటివి తీస్తారు. సక్సెస్ కావాలి, అన్ని వేళలా అన్ని జానర్స్ ఉండాలి. ఎస్, ఇది మాస్ కమ్యూనికేషన్ అన్నారు అందుకే దీన్ని. సో జనం ఏది ఎలా ఉన్నారు, ఏ మూడ్లో ఉన్నారు, మార్కెట్ ఎలా ఉంది, వాళ్ళలో ఏమి ఆలోచనలు ఉన్నాయి, ప్రస్తుతం సోషల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, పెట్రోల్ దొరకట్లేదు ఇప్పుడు దాని మీద ఏంటి, ఇప్పుడు దాని మీద మీరు సెటైర్ అయ్యండి, అద్భుతంగా పేలుతుంది. ఇప్పుడు రైతు పంటలు విరగబడినాయి, మంచి వర్షాలు పడి, ఆ టైంలో కరువు కాటకాల మీద సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఎవ్వడ చూడు. అంటే దాన్ని ఎంపతి అంటారు, తాదాత్మ్యం చెందడం, అది ఉండదు. నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశాను, రిషి కపూర్ది బారూద్ అనే ఫిలిం ఒకటి. అప్పుడు మదనపల్లిలో ఉన్నాను నేను. అక్కడ చలికాలం, ఆ చలికాలంలో ఉన్నప్పుడు ఈ సినిమా అంతాను టోటల్గా మంచు కొండల్లో తీసింది. బయట చలి, ఇక్కడ ఈ సినిమా. మిగతా చోట ఫెయిల్ అయిన సినిమా నాకు చాలా అద్భుతంగా నచ్చింది, ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను అది. సో జనం అది ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయ్యేటువంటి ఇదే ఏదైతే ఉంటుందో అలా ఫీల్ అయ్యేటట్టుగా చేయగలిగితే ఖచ్చితంగా ఆ సినిమా కానీ సీరియల్ కానీ సక్సెస్ అవుతాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి మంచి కాన్సెప్ట్స్తో ప్రేక్షకుల ముందుకు రావాలి, మీరు తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ కావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సీ అగైన్. ఇది వాళ్ళ స్ఫూర్తి కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.